మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో స్పోర్ట్స్కి సంబంధించి యువతకి కిట్స్ ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించి దాదాపుగా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆనాటి క్రీడా శాఖ మంత్రి ఉన్నటువంటి ఆర్కే రోజా గారిని ఇంకా విచారణకు పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇంక ఈ కేసులో లోపలికి వెళ్ళిపోతారు, ఒక్కొక్కరి మీద కేసులు పడుతున్నాయి అనేటువంటిది నిన్నటి వరకు చేసినటువంటి ప్రచారం. ఈ ప్రచారానికి తెరదింపుతూ నిన్న అసెంబ్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ 119.19 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన ప్రతి దానికి లెక్కలోనే ప్రతి రూపాయితోనూ సామాన్లు కొనుగోలు చేశారు, ఎక్కడ అవినీతి జరగలేదు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి వివరణ. ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ప్రజలకి, సార్ మీకు దండం సార్, మీరు ఆ మీడియాలు చూసుకోండి. రోజా రేపు అరెస్టు, రోజా ఎల్లుండి అరెస్టు, రోజమ్మని ఎత్తేసారు, రోజమ్మని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెడతారు అన్న కాన్సెప్ట్ని ఇలా ఇన్వర్టెడ్ కామర్స్లో హెడ్డింగ్ పెట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆడుదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్లో వీళ్ళేమో మీకు పుటానీ కబుర్లు అంటారు, తెలుసు కదా, పువ్వు అంటారు, లేదంటే చెవులో పువ్వు కబుర్లు అంటారు. ఎప్పుడో ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయడానికి పిలిచిన అవకాశాన్ని ఆనాటి చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకున్నారు. తర్వాత గచ్చిబౌలిలో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు. తర్వాత ఆ స్టేడియంలో ఏమవుతున్నాయో ఒకసారి చెప్పండి మీరే. ఓకే, అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒలింపిక్స్ పెట్టేస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి, లేకపోతే మేము కూడా ఒలింపిక్స్ అమరావతి తెచ్చేస్తామని లోకేష్ గారు చెప్తుంటే మీకు బాగుంటే వినండి. కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ టోక్యోలో మొన్న జరిగిన ఒలింపిక్స్కి అయిన ఖర్చు దగ్గర తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు చూడండి, దానికి ఒక 39 లక్షలు తక్కువ అనుకుంటా. అంటే దగ్గర 2,90,000 కోట్ల పైచిలుక బడ్జెట్ కనుక మీకు ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి ఉంటే అప్పుడు మీరు మాట్లాడితే దాని గురించి చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఊహల ఉయ్యాల్లో విహరించడం ఇలాంటివన్నీ మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఉండండి అట్లాగే. మీకు రంగుల విషయంలో గుడ్డలు ఉడదీసి అసెంబ్లీ వేదికగానే సమాధానం చెప్పిన సమాధానం తర్వాత ఇక్కడ టీఫే మూర్తి గారు చూడండి, ఇవాళ ఈ కార్యక్రమం కదంప కార్యక్రమం ముగిసిపోయిందని సీరియల్ కంక్లూజన్ ఇస్తారు. అలా కంక్లూజన్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిపోయి ప్రపంచం తెరబడిపోయింది, దానివల్ల రోజా గారు జైలుకి వెళ్ళిపోవాలి. ఇది కాన్సెప్ట్ మిమ్మల్ని అందరినీ డ్రైవ్ చేస్తున్నారు. మీకు మాట చెప్తా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరిని ఏమీ పనిచేయనివ్వలేదు. మీరే మీ తపేల ఛానల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడి ఆడేసరికల్లా తెల్లారిపోయింది మీకు సకల శాఖ మంత్రి ఆయనే అని. చేత మేము వివరించి అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మాకు బుద్ధిగా లేదని ప్రతి నిమిషం తేటతెల్లం అవుతుంది. గోళ్ళ మీరు చూసుకుంటే గొల్లు ఎంత పెడతారంటే 400 కోట్లు అవినీతి జరిగిపోయింది, చచ్చిపోతున్నారు పక్కన ఈడ్చి కొడితే మళ్ళీ అసెంబ్లీకి రాగానే తేరుకొని 120 కోట్ల అవినీతి జరిగిందండి అన్నారు. 400 కోట్లు అలకేట్ చేసేస్తే 120 కోట్ల అవినీతి జరిగిపోయిందని అబాండం మోపితే ఆ దానికి కేటాయించిందే 119.19 కోట్లు. నిన్న ఒకడు ఛానల్లో కొత్తగా వచ్చిన పూజారి పొద్దురగడని చెప్పి ఇంకా మరి మొదలెట్టాడు సార్, జగన్మోహన్ రెడ్డి బొమ్మెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మెట్టారు తప్ప ఇంకో మాట మాడితే ముఖ్యమంత్రి రే భయ్, ముఖ్యమంత్రి ఫోటో కాకుండా నీ ఫోటో నా ఫోటో వాడు బెటర్ అంతే కదా. ఆ ముఖం నచ్చలేదట వీళ్ళకి, నచ్చపోతే ఒకటి చేస్తారు, నచ్చపోయినా ఆయన ముఖ్యమంత్రి అనుభవించవలసింది 5 ఏళ్ళు అనుభవించారు కదా. ఇప్పుడు ఉండండి అపోజిషన్ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా మీకు తెల్లారేపోవట్లే కదా. తీరా చేస్తే 119.19 కోట్లు యాక్యురేట్గా కిట్లు సైతం అన్ని కొన్ని బిల్లులు టాలీ అని కాగ్ రిపోర్ట్ త్రూగా చెప్పారని చెప్పారు. మీకు ఆ బయట శివులకి వెళ్ళగా రాత్రి వాళ్ళు కూర్చుంటారు. రోజా అరెస్ట్ అన్నదాన్ని ఈ రోజా రేపా అన్న పెట్టేసరికల్లంటే మనోభావాలు గాయమైపోయి మా బాలకోటకి అమ్మమ్మమ్మ అనగానే వాళ్ళు మళ్ళీ అట్టించి అయ్య బాబోయ్ అని మాట గట్టిగా అనేసరికల్లా ఈయన ఏకంగా అయ్య బాబోయ్ సార్ మీ స్థాయి ఎక్కడ సార్, మీరు ఎక్కడో సార్, మీరు ఇలాంటి మాటలు ఎలా సార్ తూచని 22 కోట్ల పబ్లిసిటీ కట్ట ఏం లెక్కలు చెప్పేసుకుంటారు, మీకు నచ్చినట్టు చెప్పేసుకుంటారు. మరి ఫ్లెక్సీలకి మీకు ఏంటి పార్టీ ఆఫీస్ నుంచి ఫండ్లు ఇస్తారు రాబాయ్, మీరు అందరూ ఫ్లెక్సీలు పెడతారు ఏర్పడితే అక్కడ చెప్పండి ఒకసారి. అంటే ప్రజలకి ఎలాగోలా చెప్పాలి ఏదో ఒకటి. ఆడుదాం ఆంధ్ర అని మీ ఆంధ్రలో ఒక దగ్గర ఒక ఊర్లో గ్రామాల్లో ఫ్లెక్సీ పెట్టినప్పుడు లోకల్ లీడర్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఎవడు ఆనందాన్ని ప్రదర్శించుకుని ఫ్లెక్సీలు పెడతారు. పబ్లిసిటీ అంట ఏం చెప్తున్నాం అంటే పిల్లల మానసిక స్థైర్యాన్ని పెంచడానికి. అందులో ఐపీఎల్ గవర్నర్ సెలెక్ట్ అయ్యారు కదా 2-3 క్రికెట్ ఆడిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కదా. అవి మనం మా ఛానల్లో చెప్పమా, మేము అలాంటి చెప్పమా సార్ వాళ్ళకోండి మీరు
అలాగే 22 కోట్ల పబ్లిసిటీ, బొమ్మ నచ్చలేదు. ఇవి మీకు మాట్లాడరా జనరంజకంగా ఉంటాయి. ఇవి మీకు చర్చలు కంటిన్యూ అయిపోయినా పర్లేదు. ఇవాళ పొద్దున్న కూడా దాని ఆక్రోశం ఆపుకోలేక శాఫ్ చైర్మన్ గారు కూడా వచ్చారు. నిన్న కూడా అదే మాటలు, ఇవాళ కూడా అదే మాటలు, పొల్లు పోకుండా. సరే సార్, మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్ళ టెన్యూర్లో పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికో లేదంటే దేనికో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎన్హాన్స్ చేయడానికో మీరు క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఏ కార్యక్రమాలు చేయరని ఒట్టు పెట్టండి సార్. అప్పుడు మాట్లాడేసుకుందాం, ఏం పర్లేదు సార్. ఈ రాష్ట్రం చాలా కష్టాలు ఉంటే 119.19 రాష్ట్రం అంతా పిల్లల్ని ఆడించడం ఎంత పెద్ద పొరపాటు. ఆ గ్రాపాట మనం తర్వాత మాడదాం. 5 ఏళ్ళ తర్వాత మేమేం ఆడించలేదు, మాకు ఖర్చులు లేవు. ఎందుకంటే మీరు సంపద సృష్టి తర్వాత దాని మీద ఇంకోటి ఏంటంటే అభివృద్ధికి కొలమానం కదా మీరు, మీ ప్రభుత్వం దాంట్లోనే ఎక్కువ ఫోకస్ చేసి ముందుకెళ్తారు. కాబట్టి మీరు ఎంత అభివృద్ధి చేసేస్తారో 5 సంవత్సరాల తర్వాత డేటాలతో మళ్ళీ మాడుకుందాం సార్. ప్రస్తుతానికి అయితే నా వరకు నిన్న అసెంబ్లీ వేదికగా నేను ఎప్పుడు గౌరవ అసెంబ్లీ, గౌరవ పార్లమెంటు, గౌరవ ఆర్బీఐ డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, కాగ్ రిపోర్ట్లు అండ్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాల మీదే నా విశ్లేషణలు ఉంటున్నాయి. ప్రజలకు కూడా నేను వినవించేది ఏంటంటే అసెంబ్లీ వేదికగా వీళ్ళు చెప్తున్న 400 కోట్లు 600 కోట్ల అవినీతి అన్నది కేవలం బూటకపు మాటలు. ఊర్లో అంటారు చూడండి, చెవులో పూలు పెట్టకండి అని, అది దాని ప్రధాన. కేవలం 119.19 కోట్లు. అలాగే మీరు గమనించట్లేదు, ఆ రోజు కూడా రంగులకి వేల కోట్లను పేపర్లోను డిబేట్లను చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయి దినాలు పెట్టుకునే టైంలో లాస్ట్కి అసెంబ్లీ వేదికగా చెప్పింది ఎంతో 109.5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు వేయడానికి తీయడానికి. అది కూడా అని నేను మీరు కాదు సార్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇవన్నీ మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే అప్పుల విషయం అసెంబ్లీ వేదికగా చెళ్ళు మరి కొట్టి మరీ చెప్పారు. అలాగే రంగుల విషయం చెప్పారు. మీరు ఏవైతే అబద్ధాలు వేసుకుని వచ్చారో ఇవాళ మళ్ళీ మీకు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటే, ఇంకా దాన్ని ఇంగ్లీషు మా నిర్మలా సీతారామన్ చేస్తారులా మీకు ఇంగ్లీషు హిందీ భాషల్లోనో తర్జుమాల్లోనో గాబరా పెడతారు. అది కూడా అతి దగ్గరలో క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వస్తుంది. వెయిట్ చేయండి, ఏం టెన్షన్ లేదు సార్. నెక్స్ట్ ప్రతి దానికి కూడా అసెంబ్లీ వేదికగానే వీళ్ళే ఏవైతే మీటింగ్లోనో పబ్లిక్ మీటింగ్లోనో వాళ్ళ ప్రెస్ మీట్ల ముఖంగా అబండాలు వేశారో ప్రతి దానికి క్లారిటీ ఇస్తున్నారు అసెంబ్లీ వేదికగా. ఆ కన్సర్న్ మినిస్టర్ వస్తున్నారు, దానికి సంబంధించినటువంటి డేటా ఇచ్చేస్తున్నారు. దీంట్లో ఇది కాదు జరిగింది ఇదే అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే దీనిలో చెప్పారు అలాగే. సరే మీరు ఒక మాట చెప్పనా, అది చిన్నప్పుడు మనం నాన్న జేబులోంచి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు కొట్టించినట్టు కాదండి. అది ఎక్స్చెక్కర్. రాష్ట్ర ట్రెజరీలో ఎవడు ఆనందానికి ఆనందం అనుభవించడానికి ఇప్పుడు నాకు కావాల్సినట్టు నేను 1,00,000 రూపాయలు తీసుకుంటాను, 1,00,00,000 రూపాయలు తీసుకుంటాను, 100 కోట్లు అవినీతి చేసేస్తాను. కుదరదు మాస్టర్. ఓన్లీ బోటకం కబుర్లు చెప్పుకుంటూ మీకు చిన్న విషయం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా 52 రోజులు పైచీలకు అరెస్ట్ చేయడానికి ఒక వేదిక ఎట్లా తెలుసా, స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ఒక గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ యొక్క కస్టోడియన్గా ఆయన చేసిన పనికి అకౌంట్స్లో వచ్చిన డీవియేషన్స్కి మాత్రమే ప్రశ్నించబడి అరెస్ట్ దాకా లీడ్ అయింది. ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది. అంచేత ముఖ్యమంత్రి గారు తను తలుచుకుని నా డిస్క్రిప్షన్ అని చెప్పి డబ్బులు తీస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి కొట్టొచ్చినట్టు కనబడుతున్న తర్వాత కూడా మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే, ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, మంత్రులు కానీ ఎవరు సంతకాలు పెట్టరు. పెట్టిదంతా ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఫైనాన్స్ సెక్రటరీసు, ట్రెజరీలోంచి వచ్చే వాళ్ళు, సూపరింట్లో ఓఎస్డీలు ఇలాంటి వాళ్ళే సంతకాలు పెడతారు. వాళ్ళ జీవితాల పనంగా పెట్టి లోపు బయట కార్యక్రమాలు ఎవరు ఆడరు. ఇది సాధారణంగా తెలుసుకోవాల్సిన విషయం. లంచగొండితనం అనేది ఎక్కడ ఉంటుంది అంటే బయట మిఠాయిలు ఉంటాయి. లీడర్ సినిమా చూడండి, మీకు తెలియతే అట్లకి తెలియాలంటే ఒక కాంటాక్ట్ ఇస్తారు ఆయనకి, 10% అంటూ ఉంటాడు ముఖ్యమంత్రి, లేదు 20% నా 30% అంటాడు. కానీ ఆ సంబంధిత మినిస్టర్ బయటికి వెళ్ళడు. ఇవి మిఠాయిలు. ఇప్పుడు పోలవరం ఎవడో కాంట్రాక్ట్ ఉన్నాడు, అది మిఠాయి ఎవరికి ఇచ్చారు కనుక్కొని చెదగొట్టండి. అది అంతేకాని ఎర్రుమాలోకల్లాగా మినిస్టర్లు గడపారెట్టుకుని దోచేశారు, ముఖ్యమంత్రి దోచేశాడంటే అది జడ్డితనానికి నిదర్శనం. మనకి ఇది తెలుసుకోండి సార్. రేపు వైఎస్ఆర్సీపీ యువతకి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేదంటే నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తిస్తున్నారు ఇవ్వట్లేదని కానీ యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర కావచ్చు లేదంటే సంబంధిత కార్యాలయాల దగ్గర వాళ్ళు పోస్టర్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. రేపు ఆ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం విజయసాయి రెడ్డి గారికి నోటీసులు. రేపు ఆయన హాజరవ్వాలి. మీడియా డైవర్షన్ మొత్తం ఇటు పక్క డైవర్షన్ చేయడానికి లేదా యువత పోర్ని సక్సెస్ కాలేదు అని చెప్పడానికే ఇదా, లేదు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు? మల్లమ్మ అన్నమాట. ఆ సాక్షి వాడు తప్ప ఇంకెవడో చూపించుకోరు.
యువత పౌర్ణమి. యువత పౌరు మా అయితే టీవీ నేనుడు లేకపోతే ఎన్టీవీ కూడా సరదా పడతాడు, ఎన్టీవీ కూడా పెట్టగానే అక్కడ కేబుల్ కత్తిరించేస్తామని బెదిరిస్తారు. చచ్చినట్టు వాళ్ళు కూడా ఒకసారి కెమెరా అంతే. అలా ర్యాపిడ్ ఫైర్ వార్తలు ఉంటాయి చూడండి, గడగడ మన రెండే అప్పచెప్పే వార్తలు ఉంటాయి చూడండి, అందులో ఒకసారి చదువుతారు ఎవరికి అనుమానం రాకుండా. ఇది నటించే కార్యక్రమం. అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండు అన్నట్టు మీడియా ఎలాగో లేదు వాళ్ళకి, వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టరు. అది ఎలాగో జగవేరిగిన సత్యం కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డిని మోపు చేశారు ఇక్కడ. అది తెలిసి 90% వెళ్ళడు, ఏదో కారణం చెప్తారు, తలకాయ నొప్పో కాలు నొప్పో. ఇవాళ కాదు ఎంక్వైరీకి కొన్ని కారణాలు సహకరించడం వలన తర్వాత వస్తాను ఏదో చెప్తాడు. నోటీసులకు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఎవరు రెస్పాండ్ అయిపోరు. ఆయన అంతకన్నా స్ట్రాటజిస్ట్. ఈ సిబిఐ ఈడీ కేసుల్లో తల మూలిగిపోయి ఉన్నారు వాళ్ళు, తల పండిపోయింది వాళ్ళకి. అంచేత వాళ్ళు రేపు వెళ్ళి ఇది అన్న దగ్గర ఫస్ట్ వాళ్ళు డైవర్షన్కి వెసులుబాటు వాళ్ళు ఎవరు, కాస్త మీడియా మాత్రం ఇటుపక్క చాలా ఎక్కువ అడౌట్ చేసి వీళ్ళైతే ఊగిపోతారు. వీళ్ళు ఇంక మామూలుగా ఊగిపోరు. వీళ్ళు డైపర్ ఒకడు, ఆ పెట్రోల్ బంక్ ఒకడును, నెక్స్ట్ ఆ పౌడర్ డబ్బోడు అయితే మరి సెలర్ అయిపోయి రేపు ప్రపంచం తెరబడిపోతుంటే వీళ్ళు అడ్డు పెట్టినట్టుగా చెప్తారు. అసలు యాక్చువల్గా కాకినాడ పోర్ట్లో వాటర్ ఆడ అమ్ముకున్నాడు లేని బాధ వీళ్ళకేంటి. దాని గురించి విశ్లేషించి డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ ఏదైనా ఉన్నా ఆ గీతని పెద్ద గీతగా చూపిస్తున్న తరుణాన్ని ఇంకొక పెద్ద గీత గీస్తూ ఉంటారు. అదే విజయసాయిరెడ్డి రేపు స్ట్రాటజీ. ఓకే, రైట్ సార్. అంతకని దాని గురించి ఊరికి మనం టైం వేస్ట్ చేసి ఆ పోర్టు కథలు చెప్పి విసిగెత్తిపోయి ఉన్నాను నేను. సో అసలు యువత పోరు ఫీజు రీయింబర్స్మెంట్కి వీళ్ళు ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన, లేదంటే యువతకి సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది సార్? అసలు ఏం జరుగుతుంది అసలు దాంట్లో? ఇప్పుడు ఆన్ గోయింగ్ అండి, ఫీజులకి దానికి పిల్లలకి హాల్ టికెట్ లేకుండా కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అన్న దగ్గర అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ఈ లోకేష్ గారు ఎలక్షన్స్ అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి నాగలోకం కొన్నంత తేడా ఉంటుంది. సో దానికి తగ్గట్టు వీళ్ళు దాన్ని ఎంఫసైజ్ చేసుకుంటే ఇప్పుడు 3-4 సార్లు పోస్ట్ పోన్ చేసుకుని వచ్చారు. ఓకే, ఒకటి ఎలక్షన్ కూడానో ఇదన్నో. రేపు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినాన్ని కూడా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి చాటుకుంటూ జెండాలు కట్టుకొని, తోరణాలు కట్టుకొని, జెండాలు ఎగరేసుకొని కూర్చోకుండా ప్రజా సమస్యల మీద ప్రజల్ని చైతన్యపరుస్తూ ఫీజుల యొక్క ఆవశ్యకత, ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల గత ప్రభుత్వ బకాయిలు ఎంత ఉన్నాయి, ఈ ప్రభుత్వ బకాయిలు ఎంత ఉన్నాయి, ఎందుకు చెల్లించలేకపోతారు అన్నది స్పష్టంగా ప్రజలకు తీసుకొచ్చే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. అందుకని ఇంకెళ్ళలేదు. సో రేపు జరగబోయే ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఆన్ గోయింగ్, అది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. రేపు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవంలో వాళ్ళ శ్రేణులందరికీ సమాయత్తం చేసి మొత్తం నియోజకవర్గాల వారీగా మండల గ్రామ స్థాయిల్లోనూ అలాగే కలెక్టరేట్లలో వాళ్ళు చేయబోయే వినూత్న కార్యక్రమం కింద దాన్ని అభివర్ణించాలి. చెప్పాలంటే 9 నెలల టెన్యూర్లో రైతు సమస్యల మీద 2 సార్లు, అలాగే విద్యుత్ సమస్యల మీద 1 సారి, ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్తో 4 సార్లు ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలకి తెరలేపబడ్డ అపోజిషన్ కింద అభివర్ణించాలి. ప్రభుత్వం వెసులు పట్టిస్తుంది, వాళ్ళకి ఏం చేస్తాం. ఎంతసేపు 11 స్థానాలు వచ్చాయి, ఏ ప్రశ్న అడిగినా ఆ ఊఎస్ఎల్ 11 స్థానాలు వచ్చాయి. ఇవాటికి కూడా అలా నేను ఎప్పుడు చెప్పి 5. ఇప్పుడు ఈ 11 స్థానాలని 11 నెలలు ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి వాళ్ళు? 11 రేటు 5 ఏళ్ళు అదే కంటిన్యూ అవుతారు. 5 ఏళ్ళు కూడా ఇదే పని వాళ్ళకి. ఇంకా అధికారం మీకు వచ్చిన గీసారు, నొన్న గీసి కూర్చోబెట్టారు. జనసేన పార్టీ వల్ల చెలరైపోతున్నారు. 21 చూసారు, 21 మాట్లాడతారు తప్ప 2019 ఏటైందిరా బాబు అంటే మాట్లాడరు. 2014 ఎందుకు నిలబడలేపారంటే మాట్లాడరు. మనం ఏం చేస్తాం దానికి? దే ఆర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తోనో ఒక ఎబ్రివేషన్స్తో డ్రైవ్ చేస్తున్నారు ప్రతిదీ. ఆ ఎబ్రివేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లాగే ఉంటాయి. ఆ ఎబ్రివేషన్ ప్రకారం ఏంటంటే, సార్ మీకు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎస్టోనెడ్ పెంచారు ఎలక్ట్రికల్ మీద, అలా 11 వచ్చేయండి. మీ అపోజిషన్ స్టేటస్ ఇవ్వట్లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. ఏంటి అసెంబ్లీకి వచ్చి అపోజిషన్ లీడర్ అయితేనే ప్రశ్నిస్తాడు, లేదంటే పులివెందులో మా మెడికల్ కాలేజీలకి హాస్టల్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అది ఆ పాట లాజిక్ కూడా లేకుండా ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ని వీళ్ళు తయారు చేశారు కదా ఇక్కడ ఈ ఛానల్ పరంగా. ఈ బయట చేసి అసెంబ్లీకి వచ్చి చేయొచ్చు కదా. లాస్ట్ టైం తిట్టారు కదా అసెంబ్లీ వేదికగానే, ఎవరు మొదలెట్టారో చూసుకోమనండి ఒకసారి. బాగుండవమ్మా, అందరూ ఏం మాట్లాడారో ఒకసారి గమనించుకుంటే దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయి, తదనంతర పరిణామాల్లో సంతరించుకున్న విషయాలే చూసుకోండి. వీళ్ళ వాళ్ళ అన్నది కాకుండా లాస్ట్కి అవుట్కమ్ చెప్పమనండి. వాళ్ళు వచ్చి పోరాడితేనే కానీ మీకు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎందుకు పెంచారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అయితే రైతు మిర్చి ఆటలు వాళ్ళు పడుతున్న వెతలు మీకు అర్థం కావట్లేదా? నిన్న అసెంబ్లీ వేదికగా కోనరావు గారు, రమణారమూర్తి గారు అడుగుతున్న ప్రశ్నలకి మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? దానికి ప్రొయాక్టివ్గా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవి?
ఇవి కదా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నవి. అంతే కదా. ఎంతసేపు రంగులకి 1000 కోట్లు తగలబెట్టేశారు, న్యూస్ పేపరు అదే, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అదే, అసెంబ్లీ వేదికగా కూడా సమానం చెప్పిన తర్వాత అవును పొరపాటు జరిగిందో లేదా గ్రాపాటు జరిగిందో ఇకమైతేనా రాష్ట్ర ఖజానాకి కరెక్ట్గా ఈ ఆదాయ రిసోర్సెస్ వస్తున్నాయి, దీని నుంచి మా సంక్షేమం ఏ విధంగా చేయబోతాం, ఇది ప్రణాళిక అని చెప్పమనండి. ఎప్పటికీ చెప్పకుండా ఆ లేట్ చేశారు, ఈ లేట్ చేశారు, ఆ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం. సార్, రీసెంట్గా మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం రోజున మహిళలకు సంబంధించి ఒక డేటా కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువ రుణాలు తీసుకున్నారు అనే దానికి సంబంధించిన డేటాకి సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు? అంటే మహిళా శక్తి, మహిళలని ఎంపవర్ చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటికి అనుగుణంగా స్త్రీల యొక్క ఇప్పుడు ఉదాహరణకి డ్వాక్రా మహిళలని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన దాంట్లో సార్ వాళ్ళు రీవ్యాంప్ అయ్యి వాళ్ళు పవర్ ఎట్లా జనరేట్ చేస్తారు, అంటే ఫైనాన్షియల్ పవర్ ఎట్లా జనరేట్ చేస్తారు అన్న స్టాటిస్టిక్స్తో మనం అత్యంత గమనించుకోగలిగితే దేశవ్యాప్తంగా 1924 స్టాటిస్టిక్స్ చూసుకుంటే దగ్గర 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం వచ్చింది. అంటే దగ్గర దేశం అంతా మహిళలు తీసుకున్న అప్పులు తీసుకుని వాళ్ళు ఎలా ఎంపవర్ అయ్యారన్న చూసుకుంటే 41% మన వాళ్ళు సెకండ్ ప్లేస్లోను, ఫస్ట్ ప్లేస్ ఏమో తమిళనాడు ఉంది. తర్వాత స్థానాల్లో మీరు గమనిస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొత్తం టాప్లో ఉన్న దాంట్లో తమిళనాడు ఫస్ట్ పర్సెంటేజ్లో ఉంది 44%లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 41%లోను. నెక్స్ట్ హైయెస్ట్ ఏమో 34%తో కర్ణాటక ఉంది. అంటే సౌత్ స్టేట్సే చాలా పవర్ఫుల్గా స్త్రీ శక్తిని ఎంపవర్ చేయడానికి దీంట్లో వ్యక్తిగత రుణాలు ఏమో 49%, బంగారు రుణాలు 70%, వ్యాపార రుణాలు 65%, వ్యవసాయ రుణాలు 84%. ఈ టోటల్ 49% వ్యక్తిగత రుణాలు, ఇవన్నీ 24%. మనలో 33 రాష్ట్రాలకి స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన రాష్ట్రం ఎలా అభివృద్ధి సంతరించుకుందో చూసుకోగలిగితే, అంటే ఒక 5 years టెన్యూర్లో వైఎస్ఆర్సీపీ ఉదాహరణకి అమ్మఒడి అనుకోండి, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇలాంటివి ఏవైనా సరే మహిళలకే ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఆడవాళ్ళ అకౌంట్లోనే డీబీటీ పథకాలుగా ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో సక్సెస్ నరేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆ విధంగా వచ్చింది. అది పర్పస్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు మీరు గమనించట్లేదు, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఎంతమంది పిల్లలు చదువుకున్నారో అసలు ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎన్ని కాలేజీలు వచ్చాయి, ఎంతమంది. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా ఒక డేటా ఉంది, మొత్తం ఉద్యోగాలేమో 3,97,128, అంటే 2019 నుంచి 2024లో ఉద్యోగ కల్పన ఈ విధంగా జరపబడింది. శాశ్వత ప్రాతిపదిక మీద ఉద్యోగాలు 2,21,000, కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద ఉద్యోగాలు 42,923 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగాల వల్ల 3,73,000. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం ఉద్యోగాలు 6,38,000. ఇది యూత్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చిన డేటా. అలాగే మీరు పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన చూసుకుంటే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02 లక్షలు, అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో 32.79 లక్షలు. అంటే గవర్నమెంట్ లార్జ్ అండ్ మెగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో మొత్తం ఉద్యోగాలు 40 లక్షల పైగా కల్పించబడ్డాయి. సో ఓవరాల్గా మీరు వైద్య కళాశాలలు తీసుకుంటే 17 ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి చూసుకుంటే, అట్లా వైద్య రంగాన్ని ఉద్యోగాల భర్తీని ఎంత పారదర్శకంగా జీరో రిక్రూట్మెంట్ పాలసీ ఎప్పుడైతే మెడికల్ ఫెటర్నిటీకి సంబంధించిన దాంట్లో చూసుకున్నాం, ఇది చాలాసార్లు చర్చించిన అవసరం. అలాగే పాత బకాయిలకు సంబంధించి 2019లో అధికారం వచ్చిన వెంటనే జగన్ 17-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు 1,778 కోట్ల బకాయిలు పెడితే విద్యాదీవెన కింద 12,609.68 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసింది. అంటే వసతి దీవెన కింద 4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం 18,663.44 కోట్లు. మరి వాళ్ళ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి సంతకాలు పెట్టారు, మెగా డిఎస్సీ అన్నారు, ఏమన్నారు, ఇది దానికి ఎన్ని కథలు వస్తున్నాయో చూస్తున్నాం కదా. జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, మార్చి కూడా ఎండింగ్కి వచ్చింది. అంటే ఒక అకాడమిక్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎండ్ అయిపోయి ఏప్రిల్ కొత్త ఇయర్తో స్టార్ట్ అవుతుంది. $16,377 డిఎస్పీ పోస్టులకి ఇదన్నారు,
Yes, sir. అసలు 1/3 ఎప్పుడైతే ఉంటుందో ఇమీడియట్గా ఆయన దగ్గరే 1/10 కూడా ఫిల్ చేయలేదు. 3% అక్కడే వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అవును. డిఎస్సి విషయంలో. సో దీస్ ఆర్ ఆల్ ఈ 9 months టెన్యూర్లో మీరు యువశక్తి అన్న దాని మీద గతిశక్తి అని నరేంద్ర మోడీ గారు మొత్తుకున్న దానికి యువశక్తికి గతి లేకుండా చేసి, అంటే యువశక్తికి గతి అంటే ఖచ్చితంగా అది ఉద్యోగ కల్పనే. ఎస్ సార్. అండ్ పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది అనదర్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్లో హాల్ టికెట్ వస్తుందో లేదో, అంబిగ్యూటీ, పరీక్ష రాయనిస్తారో లేదో అంది, ఎస్ సార్. ఈ నెక్స్ట్ చదువుకొని కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్లు వెనక్కిస్తారా లేదా అన్నది తలకాయ నొప్పి. ఇవన్నీ ఎక్కడికైనా చేస్తారు వాళ్ళు మాత్రం. అవును. ఇది ప్రభుత్వ విధానంలో ఎవరైనా విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేమి మీరు చేయవలసిన పనులే, యాక్టివిటీస్ లేవు. దాన్నే మీరు ఫోకస్ చేయకుండా ఎందుకు వచ్చిన ఈ శాతం అంతా మాకు ఇది గమనించుకోండి, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరబడియా.